హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్పెషల్ సాంబారు టేస్ట్ బాగుండేటట్టు సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో, ఎక్కువ టైం లేనప్పుడు అలా ఇలా చేసి చూస్తే ఈజీగా త్వరగా అయిపోయింది సాంబారు. కావాల్సిన పదార్థాలు మనం ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, కరివేపాకు, మునక్కాయలు, టమాటాలు, చెర్రీ టమాటాలు తీసుకున్నాను. ఇవి పులుపు బాగుంటాయి, ఎక్కువ పులుపు ఉంటాయి. ఇవి వచ్చేసి 1 కప్పుడు తీసుకున్నాను నేను. టమాటాస్ వచ్చేసి ఇవేం కట్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇంగువ, చింతపండు నానపెట్టేసుకున్నాను. తిరుమాత గింజలు, పోపు దినుసులు, వెల్లుల్లి, సాంబార్ పొడి, పప్పు వచ్చేసి నేను ముందుగా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసినాను. ఇవి కావాల్సిన పదార్థాలు సాంబార్కి. ఇవి ముందుగా ఉన్నాయంటే మనకి 10 మినిట్స్లోనే సాంబార్ రెడీ అయిపోయింది. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వచ్చేసి ఒక ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్స్. వెల్లుల్లి వేసుకున్నాను, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పోపు దినుసులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి, అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వచ్చేసి కడిగి పెట్టుకొని వేసేసుకుంటున్నాను. ఇదో టప్ అనేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ తీసుకొని ఇవి ఒక్కటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, మునక్కాయలు కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయితే సాఫ్ట్గా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి మునక్కాయలు ఎక్కువ ఉడకబెట్టవసరం లేదు, ఇవి లేత మునక్కాయలు కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. చిటికెడ పసుపు వేసుకున్నాను, తగినంత పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఇవి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఉడకబెట్టుకోవటం ఇవన్నీ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం సేపు ఇలానే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాక మనం చిట్టి టమాటాలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకోవటమే. ఇలా వేసుకొని ఆయిల్లో ఎంత వేగితే అంత సాంబార్ టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్లో, మా సైడ్ ఇలానే చేసుకుంటాం సాంబారు. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి తురుము వేసాను 1 స్పూను. ఇవి కూడా ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను. కొబ్బరి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి సాంబార్ పొడి వచ్చేసి టేస్ట్ బాగుంటుంది. మీరు ఇన్స్టెంట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ అయినా వాడచ్చు. ఉప్పు తగినంత, కారం 1 స్పూను. మేము కారం వచ్చేసి సాంబార్లో తక్కువే తింటాం, పిల్లలు అది కొంచెం ఎక్కువ కారం ఉంటే తినలేరు కాబట్టి ఇలా ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకొని మనం చింతపండు పులుసు నానబెట్టుకొని అవి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు వచ్చేసి రెడీ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి చింతపండు పులుసు వేసుకోండి. వేసుకున్నాక మనం చూసుకోవచ్చు పులుపు. ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి పులుపు ఉంటాయి టమాటాల్లో. పప్పు వేసుకున్నాను, మిక్సీ పట్టుకున్న పప్పు. మీరు మిక్సీ కాబట్టి పప్పు గుత్తి అయినా మెదుపుకోవచ్చు. కొంచెం మిక్సీ వేస్తే ఏంటంటే ఎక్కడ మనకి అది అనేది కనిపించదు పప్పుది, అందుకు మిక్సీ వేసాను. సాంబార్ వచ్చేసి రైస్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లో టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా సింపుల్ పద్ధతి, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, ముందుగా ఉడికియటం ఎంత ఎక్కువ ఉండదు. నేను వచ్చేసి కొంచెమే చేస్తున్నాను, మేము కొంచెం మందే కాబట్టి. ఇలా సాంబార్లో వచ్చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే ఇవి బాగా మరకని ఇచ్చామంటే సాంబార్ సింపుల్గా రెడీ అయిపోయింది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, టేస్ట్ కూడా చూసుకొని ఉప్పు కారం సరిపోతే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అవి వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయింది. రాగి ముద్దలోకి కానీ, అన్నంలోకి, ఇడ్లీలోకి టేస్ట్ బాగుంటాయి సాంబారు. మీకు కావాల్సిందే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసి చూపిస్తున్నాను. ఇది సాంబార్ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది సింపుల్ సాంబార్ రెసిపీ, ఆంధ్ర స్పెషల్. ఇదిగో రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసేసాను. ఇంకా రైస్లోకి కానీ వేటిలోకైనా వేసుకొని తినేయచ్చు. ఇంతే ఇంక సాంబారు.
మీకు పొంగు వచ్చేదాకా మరగనిస్తే సరిపోయింది. ఇదిగో దించేసాను ఇంకా సాంబారు. మునక్కాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా ఎక్కువ ఉడకబెట్టామంటే పప్పు